నార్మల్ బాబు గారంట బాబు గారు. ప్రతిసారి మోసపోయినట్టు ఈసారి కూడా మోసపోతాను అనుకోకు. కమాన్ చెప్పు, నిజం చెప్పు. అసలు ఎవరు నువ్వు? నీ అవతారాలు ఇక నా దగ్గర చెల్లవు. నేనెవరో నీకు తెలుసుకోవాలనుందా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు ఎలా ఉంది ప్రియా? వర్ణించలేని మన్మథులకు వెళ్తున్నట్లుగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. నా ద్వారా నిజమైన స్వర్గాన్ని చవి చూపిస్తాను. చంద్రోదయం అయిపోయింది. ఇప్పుడు ఎలా? డ్రైవర్, రిపేర్ అయిందా? రెడీ సార్, మీరు వెళ్ళి కూర్చోండి. త్వరగా స్టార్ట్ చేయి. బాబు గారు, బాబు గారు, బాబు గారు. గోవిందు, గోవిందు. ఏం సార్ ఏమైంది? బాబు గారు ఎక్కడరా? ఇందాక నేను నాగులో వచ్చి తీసుకెళ్ళిందండి. అమ్మా, బాబు గారిని నాగులం వచ్చి తీసుకెళ్ళిందట. అయితే మనం వెంటనే నాగులం ఇంటికి వెళ్దాం. అలాగే పద. నాగులమ్మ, నాగులమ్మ, త్వరగా తలుపుతి. నాగులమ్మ, రజనీ బాబు గారిని పిలుచుకొచ్చావట కదా? నాగులమ్మ, మా అన్నయ్య బాబు గారిని నేను పిలుచుకురావడం ఏంటండి? అసలు నేను బంగ్లా వైపే రాలేదు. ఏమైందండి? నువ్వు పిలుచుకురాలేదా? అయ్యో రఘురాం గారు, అయితే ఆ స్వామి చెప్పినట్లు మా అన్నయ్య నా నాగకన్య తీసుకెళ్ళినట్టుంది. మేనేజర్ గారు, నాగకన్య ఏంటి? తీసుకెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఘోరం జరిగిపోయింది నాగులమ్మ. మా అన్నయ్య ప్రాణానికి గండం ఏర్పడింది. బాబు గారికి ప్రాణగండమా? ఏంటమ్మా మీరు చెప్పేది? ఏం చెప్పను నాగులమ్మ, మా అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు, నేను, అన్నయ్య మనందరం అయోమయ స్థితిలో పడ్డానికి కారణం ఒక పాము. అవును నాగులమ్మ, 100 సంవత్సరాల క్రితం రజనీ బాబు ఒక పాము. ఆ పామును ఒక ఆడపాము ప్రేమించింది. విధివశాత్తు ఆ మగపాము చనిపోయి ఈ జన్మలో రజనీ బాబుగా పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రియుడు కోసం ఎదురు చూస్తున్న ఆడపాముకు 100 సంవత్సరాల తర్వాత దివ్యశక్తులు వచ్చాయి. నీ రూపంలో రజనీ బాబును కలుసుకోవడం ప్రారంభించింది. చెప్పేది నిజమా బాబు? ముమ్మాటికి నిజం నాగులమ్మ. మీ రూపంలో అప్పుడప్పుడు వచ్చి మా అన్నయ్యని కలవడం వల్లే మనందరం అయోమయ పరిస్థితిలో పడిపోయాం. ఇప్పుడు ఆ నాగకన్య మాయలో మా అన్నయ్య ఇరుక్కుపోయాడు. ఈ రోజు పున్నమి, ఈ రేయి వాడిద్దరి కలయిక జరిగితే మా అన్నయ్య బ్రతకడు. అయితే ఇప్పుడు ఏం చేయడం? ఆ దైవ శక్తి కాపాడాలట, లేదంటే ఆ అన్నయ్య మనకెవ్వరికి దక్కడు.
అంతేకాదు నాగులమ్మ, ఈ నిజమంతా మాకు చెప్పిన భవిష్యత్తు యోగి సర్వశక్తులు గల ఈ నాగస్వరాన్ని మాకిచ్చాడు. అన్నయ్య నాగకన్య సంగమించే సమయంలో ఈ నాగస్వరాన్ని ఊదితే ఆ నాగకన్యకి సర్వశక్తులు పోయి మామూలు పాముగా మిగిలిపోతుందట. అప్పుడే అన్నయ్యని మనం దక్కించుకోగలం. కానీ కానీ ఈ నాగస్వరాన్ని ఊదిన వారు చచ్చిపోతారట నాగులమ్మ. నాగమ్మ ప్రసాదించిన తాళి నా మెళ్ళో కట్టండి బాబు, కట్టండి బాబు, కట్టండియా, కట్టండి బాబు గారు. నాగలమ్మ మీరన్నా 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 ఎందుకింత సాహసం చేశావు? నా కోసం నీ ప్రాణాలను త్యాగం చేశావు. బాధపడుకున్నాగులమ్మా, నీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను వేధించాను. నువ్వు బాబుగారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను ఈ పని చేశాను. నువ్వు నీకేం ద్రోహం చేశావని ఇంత ఘోరమైన శిక్ష మాకు విధించావు? చెప్పావు. నాటి మానవుడిని ప్రేమించడం నేను చేసిన నేరమా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ జాతిని పూజించడం నేను చేసిన నేరమా? బాబు గారు పోయిన జన్మలో నీ ప్రియుడిగా ఉంటుండొచ్చు, కానీ ఈ జన్మలో మానవుడిగా పుట్టాడే. మానవులకి దేవతలకి పొంతన ఎలా కుదురుతుందమ్మా? చెప్పు, నువ్వే చెప్పు.
అది ధర్మ విరుద్ధం కాదా? అది అపచారం కాదా? కాటే కాటే అమ్మ కాటే. నీ పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటే అదే నీ కారణం అయితే మా ఇద్దరిని కాటేసి నీ కసి తెచ్చుకో. తెచ్చుకో. నీలో నిజంగా దైవత్వం ఉంటే శాంతించి మమ్మల్ని అనుగ్రహించు. మనసారా ఆశీర్వదించు తల్లి.